కారుకి వీడ్కోలు. సహజంగా ఎవరికైనా జీవితంలో అదృష్టంగా కొనుక్కున్న ఇల్లు కలిసొస్తుంది, పెళ్ళయ్యాక భార్య కలిసొస్తుంది, కొడుకు లేదా కూతుర్లు కలిసొస్తారు, లేదంటే దీక్షలు పూజలు చేస్తే దేవుడి అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. అయితే ఒక కుటుంబానికి మాత్రం కొనుక్కున్న కారు కలిసొచ్చిందని, ఆ కారుతో తమ జీవితాలు మారిపోయాయని చాలా కృతజ్ఞతతో సంబరపడ్డారు. ఇక కొంతకాలం తర్వాత ఆ కారు వాడకం, వ్యాలిడిటీ, సర్వీస్ తగ్గిపోవడంతో బాధాకరంగా ఆ కారుకి అంత్యక్రియలు జరిపించారు. అయితే ఒక వస్తువుని గొప్పగా ప్రేమించే వారిని చూసుంటాం, కానీ అంత్యక్రియలు జరిపించడం అనేది కొత్తగా వినడానికి వింతగా ఉంది. మరి కారుకి అంత్యక్రియలు జరిపించడం అనే ఈ సంఘటన తాజాగా సూరత్లో చోటు చేసుకుంది. ఇక పూర్తి సమాచారం కోసం ఈ వార్తలోకి వెళ్తే, సూరత్ దగ్గరలోని పదర్సింగా గ్రామానికి చెందిన సంజయ్ పోలాద్రి రైతు కుటుంబానికి చెందినవాడు. 2006లో వేగనార్ కారును కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసొచ్చింది. సూరత్లో కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అదృష్టం తెచ్చిపెట్టింది. సంపద పెరిగి కుటుంబ పరిస్థితి చక్కబడింది. దీంతో ఆ కారును లక్కీ కారుగా తమ కుటుంబ సభ్యుడిలా సంజయ్ భావించారు. ఇక 18 ఏళ్లుగా వాళ్ళ కుటుంబానికి కలిసొచ్చిన ఆ పాత లక్కీ కారు వ్యాలిడిటీ సర్వీస్ పూర్తవడంతో బాధపడ్డారు. ఎలాగైనా ఆ కారు గురించి తమ వారసులు ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలని గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. తమ పొలం దగ్గరే సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు 4 పేజీలున్న ఆహ్వాన పత్రికలు కొట్టించి 2000 మందిని అంత్యక్రియల వేడుకగా ఆహ్వానించారు. కారును పూలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆచారాల ప్రకారం పూజారులచే పూజలు చేయించి ప్రార్థనలు చేశారు. గ్రీన్ మ్యాట్ తో కప్పి 15 అడుగుల లోతు గొయ్యిలో కారుని సమాధి చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మందికి పైగా గ్రామస్తులకు భోజనాలు కూడా వడ్డించారు. ఇందుకు 4 లక్షలకు పైగా ఖర్చయింది. కారు జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా సమాధి చుట్టూ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ఓనర్ సంజయ్ మిశ్రా తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తంగా తమకు కలిసొచ్చిన కారుకు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయటం ఒక వస్తువు పట్ల తమ వినయానికి, గొప్ప గుణానికి తార్కాణంగా కనిపిస్తుంది. వస్తువు అనే భావన కాకుండా తమకి చాలా విలువైన విషయంగా ఆ కారును ఆ కుటుంబ సభ్యులు పరిగణించారని అనుకోవచ్చు.